హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం మన జాన్ బాబు గారు అండ్ కేడిఆర్ గారు ఫ్రమ్ విజయవాడ అండి, దుర్గారావు గారని. అండ్ మన హైకోర్టుకి సంబంధించి ఒక లాయర్ గారు కూడా మనతో పాటు ఉండటం జరిగింది ఈరోజు. సో వీళ్ళందరితోటి కలిపి ఈరోజు జరిగినటువంటి అంటే పోలీస్ వారు రివీల్ చేసినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్ కానివ్వండి, లేక కొన్ని ఫుటేజెస్ కానివ్వండి, వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేటువంటిది ఓకే సరే, ఇక దీని గురించి ఎవరికి మాట్లాడాల్సిన అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేద్దాం అనేది ఒక ఆలోచన. మా క్రైస్తవ సమాజానికి కూడా దీన్ని సరే, ఈ విషయాన్ని ఇంతటితో మీరు అట్లా వదిలేసేయండి, ఫ్యామిలీ బయటకు వచ్చి ఇతను మాట్లాడితే అప్పుడు మనం మాట్లాడదామని కూడా నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. నేను వాళ్ళకి అదే సమాధానం చెప్తున్నాను. మనం డిస్టర్బెన్స్ ఎవరికి కలిగించొద్దు, దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తూనే మన సస్పీషియస్ గా మనం ఏదైతే కలిగి ఉన్నామో వాటికి మాత్రం వారు క్లారిటీ లేదన్నది మాత్రం వాస్తవం ఒప్పుకుందాం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాం. సరే, ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్ గారు కానీ మా సోదరుడు కేడిఆర్ గారు కానీ నాకు ఇక్కడ కొంచెం క్లారిటీ ఇస్తే క్రైస్తవ సమాజం అంతటికి వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టేనండి అని నేను భావిస్తున్నా. ఒక క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా, ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఏంటంటే, సరే పోలీసులు రిపోర్ట్ తేల్చారండి, డాక్టర్ల కంటే మీరు గొప్ప, లేకపోతే ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్స్ కంటే మీరు గొప్ప అంటే దానికి నేనేం జవాబు చెప్పలేను. అయితే ఒక సామాన్య పౌరునిగా నేను మాట్లాడేది ఏంటంటే, ఎక్కడైనా ఏ చరిత్రలోనైనా యాక్సిడెంట్ సంభవించినప్పుడు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి దొల్లుకుంటూ ముందుకెళ్ళి పడిపోతే బండి కరెక్ట్ గా పడుకోబెట్టినట్టుగా ఉన్న సందర్భం చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? బండి బైక్ ఒక పక్క పడాలి, మనిషి ఒక పక్క పడాలి, లేదా జస్ట్ ఏదో టచ్ అయినట్టన్నా ఉండాలి. కానీ ఎవరికి వాంటెడ్ గా తీసుకెళ్లి మనిషి మీద పడుకోబెట్టినట్టుగా అనిపిస్తుంది స్పాట్ లోకి వెళ్ళి చూసినటువంటి వారికి. దీనికి సరైన జవాబు ఎవరు ఇంతవరకు చెప్పింది లేదు. పోలీసు వారు చెప్పలేదు, ఇంకెవరు దీనికి సరైన జవాబు చెప్పలేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు నిర్ధారించారో, అక్కడికి వెళ్ళి ఆ బాడీని ఐడెంటిఫై చేశారో, ఆ ప్రాంతంలో ఒక 2 అంగుళాలు కలిగినటువంటి ఒక గజ్జెం ముక్కలు, 2 చెక్క ముక్కలు పడి ఉన్నాయండి. కాస్త డిస్టెన్స్ గా పడి ఉన్నాయి, పక్కపక్కనే కాదు, నోట్ దిస్ పాయింట్, పక్కపక్కనే కాదు, కాస్త ఎడంగా పడి ఉన్నాయి. ఆ 2 చెక్క ముక్కల మీద కూడా రక్తపు సారికలు ఉన్నాయి. మా డౌట్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా హఠాత్తుగా అక్కడ పడితే నేల మీద రక్తం ఉండాలి, రాళ్ళకైనా రక్తం అవ్వాలి, కాకుండా ఓన్లీ చెక్క ముక్కల మీదే పడటం ఏంటంటే చెక్కలతో కొట్టారేమో పెదం మీద, ముఖం మీద అని మేము అనుమానిస్తున్నామండి. దీనికి మాకు జవాబు రాలా ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ. ఇంకొక విషయం ఏంటంటే, తొడ మీద కాలింది అని చెప్పారు, కాలినటువంటి గాయం ఉంది. ఎక్కడైనా పై వస్త్రం కాలకుండా లోపల పాటు కాలుతాదా? దీనికి మాకు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ సరైన జవాబు చెప్పలేదు క్రైస్తవ సమాజానికి. వీళ్ళంతా వన్ సైడెడ్ గా సరే డ్రింక్ చేశారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆయన ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయారు, ఇదిగో ఇది చూడండి అని చూపిస్తున్నారు తప్ప స్పాట్ లో, ఆన్ ది స్పాట్ లో ఉన్నటువంటి సస్పీషియస్ గా ఉన్న విషయాల మీద క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదు పోలీసులు? దీనికి జవాబు చెప్తే నేను వింటాను ప్రస్తుతం. ఓకే, ముందు ఎవరు మాట్లాడతారు, కేడిఆర్ గారు ఆర్ లాయర్ గారు? మీ ఇద్దరు ఎవరైనా సరే. ఎవరిది బాస్ సార్? మీరు ఎవరికి అవకాశం ఇస్తే వారు మాట్లాడతారు. ఇక్కడ మేము మధ్యలో దూరే వ్యక్తులం కాదు. ఏమి మీరు అక్కడ యాంకరు, మీరు పలానా వాళ్ళు, మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి అని చెప్పి మీరు ఎవరి వైపు చెప్తే వాళ్ళు అభిప్రాయం తెలియపరుస్తారు. ఫస్ట్ నేను కేడిఆర్ గారిని అడుగుతున్నాను. కేడిఆర్ గారు చెప్పేటువంటి సమాధానం అదే చెప్పాలి. నమస్తే అండి. ముందుగా ఈ ఒక డిబేట్ ని ఏర్పాటు చేసినందుకు ఐరా మీడియా వారికి, అలాగే యాంకర్ నాగరాజు గారికి, నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే వచ్చినటువంటి సోదరులకు వాళ్ళ సమయం కేటాయించి ఈ సమాజంలో మరింత విద్వేషాలు పోకుండా ఉన్నట్టు సమాజానికి తెలియాలని చెప్పి వారి యొక్క సమయం కేటాయించినందుకు, ఇప్పుడు లాయర్ గారు చూస్తే కోర్టు ఆవరణలో ఉన్నట్టున్నారు, ఆయన చాలా బిజీ అని కూడా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ సమాచారాన్ని ప్రజలకి తెలియాలి అని ఒక ఆలోచన అయితే చాలా మంచిది. అయితే ఇక్కడ జాన్ బాబు గారు కొన్ని రకాల ప్రశ్నలు రేస్ చేశారండి. వాస్తవానికి హిందూ సమాజంలో కాదు, క్రైస్తవ సమాజంలో కాదు, యావత్ మొత్తం ప్రజల్లో కొన్ని రకాల అనుమానాలు అయితే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత వచ్చినాయి. అవి 1, 2 అని చెప్పడానికి కాదు, సుమారు 100కు పైగా అనుమానాలు అయితే సమాజంలో వచ్చినాయి. దానికి తోడు కొంతమంది పాస్టర్లు చేసినటువంటి ఆరోపణలు కూడా కొంచెం సీరియస్ గానే ప్రజల్లోకి వెళ్ళినాయి.
అయితే ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా సుమారు ఒక 50 రకాల ప్రశ్నలకి సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఇంకొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా సమాజంలో ఉంటాయి. వాటికి జవాబు దొరికిన తర్వాత కూడా ఇంకొన్ని ప్రశ్నలు వచ్చే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించినటువంటి అనేక ఎవిడెన్స్ ని మనం సేకరించాలి. ప్రస్తుతానికి డిపార్ట్మెంట్ వారికి ఎవరైతే ఐజీ మన అశోక్ గారు విడుదల చేసినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అని చెప్పేసి చెప్పారో, అలాగే సీసీ కెమెరాలను, అలాగే ఆయన వెళ్తున్నటువంటి ట్రాక్ అంతా కూడా మొత్తం పూసకొచ్చినట్టు ఆయన చెప్పడం జరిగింది. అందులో నేనైతే అనుమానించదగ్గ విషయాలు ఏమీ లేవు. ఆయన చాలా పర్ఫెక్ట్ గా, చాలా జెన్యూన్ గా డిపార్ట్మెంట్ వారు పనిచేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 450 నుంచి 500 సీసీ కెమెరాలు పరిశీలించి సుమారు 40 కెమెరాల్లో ప్రవీణ్ పగడాల గారు ఉన్నారు అని నిర్ధారించి వాటిని సెలెక్ట్ చేసి అవి వీడియో ముందు పెట్టి మొత్తం మీడియా ముందు అందరి ముందు పిలిచి అవి సాక్ష్యాధారాలతో చూపించి, అలాగే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా వెళ్ళారో ఆయన ఫోన్ ఏదైతే ట్రాక్ ఏదైతే ఉందో నెట్వర్క్ కూడా ట్రాక్ చేసి అతను వెళుతున్నది సీసీ ఫుటేజ్ టైము, అతను నెట్వర్క్ టైము 2 ఒకేలా ఉన్నాయి. ఇంకొకటి అతను వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నటువంటి ఏదైతే కొంతమంది దగ్గర ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్పన్నారు, ఆ స్పాట్ వరకు కూడా సుమారు 6 యూపీఐ ట్రాన్స్లేషన్ చేశారండి. ఈ 6 కూడా చేయడం ద్వారా అందులో 4 మాత్రం వీళ్ళు కరెక్ట్ గా గుర్తించారు. ఆ 4 ఏమిటంటే ఒకటేమో మన పెట్రోల్ బంక్ దగ్గర చేశారు, 3 ఏమో వైన్ షాప్ దగ్గర ఆయన ట్రాన్స్లేషన్ చేసినట్టుగా కూడా మనకి ఇందులో చూపించారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే యావత్ క్రైస్తవ సమాజం ఫస్ట్ లో మనకి ఏదైతే జాన్ బాబు గారు చెప్పారో అదే విధంగా కొన్ని రకాల డౌట్స్ చెప్పారు. అదేంటంటే తన బాడీ మీద ఫుట్ ప్రింట్ ఉంది, ఎవరో కాళ్ళతో తన్నినట్టుంది అని చెప్పన్నారు. లేదండి అది ఫుట్ ప్రింట్ కాదు అని చెప్పేసి పోలీసు వారే ఐజీ గారే స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ అయ్యేటువంటి స్పాట్ ఎలా ఉందంటే ఒక యూ టర్న్, అంటే రోడ్డు పక్కనే ఇసుక మట్టి కాకుండా కంకర వేసింది, అంటే రోడ్డు పక్కనే కంకర వేసింది. ఏదైనా కూడా ఒక వ్యక్తి సామాన్యంగా కారులో కాకుండా బైక్ లో 50 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తేనే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఇది పట్ట పగలు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రవీణ్ పగడాల గారు సుమారు 70 కిలోమీటర్ల స్పీడ్ లో ఆయన ఎదురు హెడ్ లైట్ కూడా పని చేయకుండా స్పీడ్ గా వెళ్ళడంతో ఆ రోడ్డు పక్కన ఏదైనా అడ్డొచ్చిందనో లేకుంటే జస్ట్ ఇలాగా లైట్ పని చేయట్లేదు కాబట్టి జస్ట్ ఇట్లా తీసుకున్నా కూడా ఆ కంకర మీద ఎక్కితే చాలు ఆ స్పీడ్ లో సర్రమని జొల్లు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫోరెన్సిక్స్ కానీ కొంతమంది అనలైజ్ చేసి చెప్పారు. అదే విధంగా అతను జాడు పడినటువంటి వ్యక్తి ఏదంటే రోడ్డుకి ఆ బైక్ కి సుమారు 7 అడుగులు గ్యాప్ ఉందండి, 7 అడుగులు గ్యాప్ ఉంది. ఈ 7 అడుగులు గ్యాప్ కింద ఎలా ఉందంటే చిన్న బోధిలాగా ఒక యూ షేప్ లో ఉంది, ఒక యూ షేప్. ఆ యూ షేప్ లో ఏమవుతుందంటే అంత స్పీడ్ లో వెళ్ళినటువంటి వ్యక్తి కింద పడ్డారు, బైక్ కింద పడ్డారు, అలా జారుకుంటూ వెళ్ళారు, కరెక్ట్ గా గోతులో పడ్డారు. ఈ బైక్ వెళ్ళి ఆ ఏదైతే గోతులాగా ఏదైతే చిన్న గొయ్యలాగా ఉందో యూ షేప్ దానికి గుర్తుకొని ఇలా పైకి లేసి కింద పడింది. అలా పడినప్పుడు అప్పటికే ఈయన జారుకుంటూ కిందకి వెళ్ళి పడ్డారు కనుక ఆ సైలెన్సర్ ఏదైతే ఉందో ఆ సైలెన్సర్ అప్పటికే హీట్ గా ఉండడం ద్వారా తన తొడ మీద పడడంతో, మనిషి మీద పడడంతో అది కాలిన గాయం ఏర్పడింది. ఎందుకంటే ఒక జీన్ గాని ఏదైనా ఒక షర్ట్ గాని వేసుకుంటే ఇప్పుడు ఎర్రగా కాల్చినటువంటి కొంచెం హీట్ ఉన్నటువంటి ఒక వస్తువుని ఏదైనా తీసుకొచ్చి మన జీన్ ప్యాంట్ మీద కానీ ప్యాంట్ మీద పెడితే ఏమవుతుందంటే జీన్ ప్యాంట్ డ్యామేజ్ అవుతుంది కానీ ఆ లోపల ఉన్నటువంటి చర్మం కమిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరైనా చెక్ చేసుకోవచ్చు కావాలి. ఆ హీట్ అనేది లోపల చర్మం తీసుకుంటుంది, శరీరం మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం ఇస్త్రీ చేసుకున్నప్పుడు ఇప్పుడు పొగలాడేటువంటి చాలా హీటు మన షర్ట్ మీద ఐరన్ చేస్తారు, కానీ అదే షర్ట్ కింద చెయ్యి పెట్టి చూడండి కంపల్సరిగా కాలుతుంది, డ్యామేజ్ అవుతుంది. కానీ షర్ట్ మాత్రం డ్యామేజ్ కాదు. అలాంటి జీను ఇంకెంత బలంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కొన్ని సంఘటనలు సుమారు 2 వారాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పరిశీలించి కొన్ని విషయాలు తీసుకొచ్చారు. అందుకని డిపార్ట్మెంట్ వారు కానీ ఐజీ గారు కానీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ చెప్పినటువంటి విషయాల్లో సంపూర్ణ న్యాయం ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అవి త్వరలోనే విడుదల చేస్తారని నేను నమ్ముతున్నానండి. లాయర్ గారు మీరు ఏమైనా చెప్పగలరండి? సార్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ విషయం ఏంటంటే ముందు ఎవరమైనా మొదట మనుషులమే, రైట్? కాబట్టి ముందు మా తాలూకా హిందూ సాంప్రదాయం ప్రకారం
ఏంటంటే ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి, చనిపోయేటప్పుడు కూడా ప్రశాంతంగా చనిపోవాలి, ఆత్మకు ప్రశాంత శాంతి చేకూరాలని చెప్పి కోరుతాం. లాయర్ గారు ఒక్కసారి మీ క్యామ్ను కొంచెం వెనక్కి పెట్టుకుంటారా మీరు? కొంచెం అది ఇప్పుడు మాట్లాడండి గట్టిగా. అంటే మాట సరిగ్గా వినిపించడం లేదు, అందుకని చెప్పి కొంచెం దగ్గర పెట్టాను. పర్లేదు, బాగానే వినిపిస్తుంది, మీరు చెప్పండి. కదా, ఇప్పుడు మా హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయినటువంటి వ్యక్తికి ఆత్మకు శాంతి చేకూరాలి అనేది ప్రతి ఒక్కరమే, హిందువులందరమే విశ్వసించేటటువంటి విషయం. రైట్. ఇప్పుడు మనసులో ఏదైనా సరే ఒక విషయంతోనూ నా యొక్క తర్వాత ఈ మనవలు ఏమైపోతారు, మరొకరు ఏమైపోతారు, ఆస్తి ఏమైపోతుంది, నా మతం ఏమైపోతుంది అనేటటువంటి టెన్షన్ తో చనిపోతే అతని యొక్క ఆత్మ శాంతిగా ఉండదు. కాబట్టి చనిపోయేటప్పుడు జననం మరియు మరణం రెండూ సమానంగా స్వీకరించాలి. కాబట్టి చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోగలగాలి, దేవుని యొద్దకు వెళుతున్నాము అనే ఆశతో వెళ్ళాలి. కాబట్టి అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అని చెప్పి ప్రతి ఒక్క హిందువుడు కూడా కోరుకుంటారు. కాబట్టి అదే ఒక హిందువుడిగా నేను కూడా అతని యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నాను. సూపర్, నైస్ సార్. కానీ ఇక్కడ విషయాన్ని, ఆయన చనిపోయినటువంటి విషయాన్ని మనం అంతా పరిశీలిస్తే ఆయన యొక్క ఇప్పుడు యాక్సిడెంటల్ గా చనిపోయారో మరో విధంగా చనిపోయారో పక్కన పెడదాం, కానీ ఒక వ్యక్తి యొక్క మరణాన్ని ఇంత మీడియా కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, ఆయన యొక్క మరణాన్ని ఈ విధంగా అంటే నరుడి రోడ్లో పెట్టి ఆయన్ని అవమానించే విధంగా ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈ పోలీసు వారు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు, దానిపైన నమ్మకం ఉంది, ఓకే సంతోషం. ఇంక ఎక్కడితో వదిలేస్తే ఓకే సంతోషం. లేదు, ఇదిగో చూసారా మన యొక్క క్రైస్తవుడిని ఈ విధంగా చంపేసి ఈ విధంగా దుర్భాషలు ఆడారు కాబట్టి హిందువులే చంపేసి ఏమి ఇదంతా కూడా జనరల్ మరణంగా వీళ్ళంతా చిత్రీకరిస్తున్నారని చెప్పి హిందూ సమాజం పైన బురదనెట్టే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడ ఏ పాస్టర్ కి ఇది చేసినా, అంటే యాక్సిడెంట్ అయినా, ఏమి మరొకరికి పాస్టర్ తాలూకా కుటుంబ సభ్యులకి ఏమైనా, ఇదంతా కూడా హిందువులే చెప్పారు. ఈ విధంగా హిందూ సమాజం యావత్తు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విధంగా ప్రభుత్వం కూడా ఎవరైనా సరే ఒక వ్యక్తి మరో మతాన్ని దూషించి అవమానించేటటువంటి హక్కు ఎవ్వరికీ లేదు. అసలు ఈ రోజు నేను కావచ్చు, మరొకరు కావచ్చు ఉద్యోగం చేసుకొని, అంటే శ్రమైక జీవనం మహా వృత్తే జీవితం, అనే జీవితం, అనే దేవుడు అని చెప్పి విశ్వసించి ఏమి కష్టపడి పని చేసి 10 రూపాయలు సంపాదించిన దానిలోంచి 10% పేదలకు పెట్టు అని చెప్పేది హిందుత్వం. ఏమంటే ఇప్పుడు ఏది ఏమైనా ఇంకొక దేవుళ్ళని దూషించుకుంటూ నా దేవుడిని పొగుడుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ తరుణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎవరైనా సరే ఇతర దేవుళ్ళని, ఇతర దేవతలని కానీ, ఇతరుల యొక్క అంటే దేవతార్చన కావచ్చు, మత గ్రంథాలను కావచ్చు పాటించుకోవచ్చు, కానీ ఇతర దేవుళ్ళని దూషించడంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి హేతు ఈ దేశానికి కనిపిస్తా ఉంది. ఈ దేశానికి చరిత్ర తెలుసుకోకుండా ఒక వ్యక్తి చనిపోతే అది మడ్రే అని చెప్పి ఎంత డబ్బు కొట్టినా మరి పోలీసుల మీద నమ్మకం ఉంది, ఓకే సంతోషం. పోలీసు వారు చక్కగా ఇన్వెస్టిగేషన్ చేశారు, విషయాన్ని బయట పెట్టారు, ఎంతటితో వదిలేస్తే చాలా సంతోషం. ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దయచేసి క్రైస్తవ సోదరులు కూడా వింటారు, కానీ వాళ్ళు ఆచరిస్తారో లేదన్నది వారి ఇష్టం. వారికి నమ్మకం లేదు, మరి పోలీసు వారి మీద నమ్మకం లేనప్పుడు మరి ఏం చెయ్యాలి? ప్రభుత్వం మీద నమ్మకం లేనప్పుడు ఏం చెయ్యాలి? హిందూ దేవీ దేవతలని, స్వామీజీలని అత్యంత దారుణంగా అవమానిస్తున్నప్పుడు కనీసం మానవతా దృక్పథంతో కూడా ఇది తప్పు అని చెప్పి ఒక విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తప్ప తత్మ వాళ్ళు ఎవరు కూడా నాకు టీవీలో కనిపించలేదండి. లాయర్ గారు మీరు ట్రాక్ తప్పుతున్నారేమో అనిపిస్తుంది. ట్రాక్ తప్పడం లేదండి, దాంట్లో బయటకు వెళ్ళిపోతున్నారు సార్. నేను మాట్లాడాల్సిన మాటలు మీరు మాట్లాడారు, లాయర్ గా మీరు మాట్లాడాల్సిన మాటలు నేను మాట్లాడినట్టుగా అనిపించింది నాకైతే. ఆత్మక శాంతి అన్నారు, చాలా సంతోషం. ఇంకొక విషయం సార్, వినండి మీరు పక్కదారి పట్టించొద్దు ప్లీజ్. జాన్ బాబు గారు ఒక్క నిమిషం జాన్ బాబు గారు, అవసరం లేదు. ఎవరు కూడా దూషించరు, క్రైస్తవులు ఎప్పుడు కూడా ముందుగా అలాంటి పని చేయరు, అలాంటి తప్పు చేయరండి. జాన్ బాబు గారు ఒక్క నిమిషం ఉండండి. లెట్ హిమ్ టాక్. లాయర్ గారు మాట్లాడండి, మీరు చెప్పండి. అదే ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఏం మాట్లాడినా దాంతో ఏకీభవించాల్సినటువంటి విషయం కానీ విభేదించాల్సినటువంటి అవసరం కానీ ఎవరికీ లేదు. మీరు నాకు అవకాశం ఇచ్చారు, మీ యొక్క అనుమతితో నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. నా యొక్క అభిప్రాయాన్ని ఖండించకూడదు, ఏమి సమర్థించడం వద్దు, వ్యతిరేకించడం వద్దు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఈ మధ్యలో వచ్చి మీరు ఆపేసేయండి, ట్రాక్ తప్పుతున్నామో లేదో లక్షలాది మనుషులు చూస్తూ ఉన్నారు. మాట్లాడుతున్నారు కదండి,
దేవి దేవతలు తిడుతున్నారు, దేవి దేవతలు తిట్టొద్దు, ఇది కాదు. ఇప్పుడు మన జాన్ బాబు గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ప్రవీణ్ పగడాల గారి మరణం జాన్ బాబు గారు చెప్పండి మీరు. కాదండి, జాన్ బాబు గారు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఆయన చెప్పనివ్వండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు నాకేం అర్థం కాల. సరే ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏదో మాట్లాడినండి, ఫస్ట్ ఆయన కంప్లీట్ చేసేయండి, తర్వాత మీరు మాట్లాడుతున్నారు. కానీ లాయర్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకు వచ్చాయి చెప్పండి? ఏమనుమానాలు? ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న అనుమానం మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ మరి మటర్ కాకపోతే రక్తం మరకలు ఎందుకు ఉన్నాయి? అనుమానాన్ని రక్తం మరకలు ఎందుకు ఉన్నాయి సార్? అనుమానాన్ని పోలీసు లైట్ ఫెయిల్ అయిపోతే 70 కిలోమీటర్ల వేగంతో వెళతారా, ప్రయాణం చేస్తారా? మనిషి అయితే జాన్ బాబు గారు మీరు అడిగిన మనిషి అయితే 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాడా లైట్ లేనప్పుడు? మీ యొక్క ఎందుకున్నాయి అక్కడ? జాన్ బాబు గారు ఎందుకు ఉన్నాయి? కంట్రోలింగ్ పవర్ మీ దగ్గరే ఉండాలి యాంకర్ గారు, కంట్రోలింగ్ పవర్ మీ దగ్గర. రైట్ అండి. జాన్ బాబు గారు మీరు కొంచెం ఆగుతారా? కంట్రోల్ చేసేది ఏముండదు, మాట్లాడండి, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేనప్పుడు వెళ్ళిపోండి. నాయుడు గారు సమాధానం చెప్పలేనప్పుడు మీరు వెళ్ళిపోండి. దేవి దేవతల ప్రస్తావన ఇక్కడ వద్దు, ఏసై ప్రస్తావన ఇక్కడ వద్దు. ఇక్కడ జరుగుతున్న ప్రవీణ్ గారి మరణం గురించినటువంటి అది మాట్లాడండి. జాన్ బాబు గారు మీరు మాట్లాడుకుని ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడివ్వండి. వాళ్ళకి మాట్లాడాలి, వాళ్ళేం మాట్లాడుతున్నారు మాట్లాడివ్వండి, ఒకసారి కంప్లీట్ కానివ్వండి. అయిన తర్వాత మీరు కూడా మాట్లాడుతున్నారు. కానీ కొంచెం సేపు ఆగండి, కొంచెం సేపు ఆగండి. లాయర్ గారు మీరు మాట్లాడేసండి, మీరు మాట్లాడండి. జాన్ బాబు గారు ఒక 2 నిమిషాలు ఆగండి. లేకపోతే మరి ఏం చేస్తాం చెప్పండి? లాయర్ గారు మీరు మాట్లాడండి, కంప్లీట్ చేయండి. ఎప్పుడైనా సరే మనిషికి ముందుగా ఉండాల్సినటువంటిది సహనం. వారే చెప్తారు పరమత సహనం అని చెప్పి. అసలు హిందువులు మా యొక్క అలా కాదు, హిందువులు అందరమే ఈ రోజు ఇంతమంది వస్తున్నారు అంటే టీవీలోకి అంత అవసరం ఏముందండి? ఎందుకు అంత అవసరం వచ్చింది? వాళ్ళు అంత ఘోరంగా అవమానకరంగా దూషించారు కాబట్టి దాన్ని తప్పు అని చెప్పి మేము ఖండిస్తున్నాం. కాబట్టి పైగా హిందువులంతా కూడా ఒక్క మొదలుగా చాలా మంది చెప్తూ ఉన్నారు. దీన్ని మీలాంటి మీడియా సోదరులు పదే కూడా చెప్పగలగాలి. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ స్టేట్ కావచ్చు, తెలంగాణ స్టేట్ కావచ్చు, ఏ దేవీ దేవత కావచ్చు, హిందూ మతాన్ని కావచ్చు, మరో మతాన్ని కావచ్చు దూషించారు అంటే వారి పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి కఠినమైన శిక్షలు ఉండాలి. వాటిని అమలు పరచాలి. నోటుకు వచ్చినట్టు దూషించడం, వాళ్ళు ఏదో యాక్సిడెంటల్ గా చనిపోతే అదేమో హిందువుల మీద అనుకోవడం, ఏ స్వామీజీ కానీ యాక్సిడెంటల్ గా చనిపోతే మేము మళ్ళీ పలానా వాళ్ళు చేశారు, క్రైస్తవులు చేశారు అని చెప్పి మేము దూషించడం ఏంటి? లాయర్ గారు ప్రమాదకరం. లాయర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒకటి ఏంటంటే మీరు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కి జస్ట్ ఆ సమాధానం చెప్పండి చాలు. ఇప్పుడు అది ఆయనకు ఉన్న డౌట్ ఏంటంటే ఆ పక్కన ఒక్క నిమిషం ఉండండి, పక్కన కర్రలు ఉన్నాయి, ఆ కర్రల మీద ఉన్నటువంటి రక్తం మరపు కర్రల మీద ఉన్న రక్తం మరకలు ఎట్లా వచ్చినాయి అనేది ఆయన క్వశ్చన్. ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మీరు పోలీసు వారి దగ్గర కూలంకషంగా మీరు ఒక లెటర్ పెట్టుకోండి, మీకు ఇస్తారు, తప్పేమి లేదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడ రెస్పాండెంట్ అవుతారు తప్ప అడగండి, తప్పేం లేదు. ప్రభుత్వాన్ని అడగండి, అక్కడ అలా ఎలా వచ్చాయి, ఇది ఎలా వచ్చాయి, మాకు అనుమానం ఎలా ఉంది, ఏమి మీ యొక్క క్రైస్తవుల దగ్గర బలమైనటువంటి యూనిటీ ఉంది, ఏం పర్వాలేదు, మీ యొక్క క్రైస్తవ సొసైటీ తరపున ప్రభుత్వం కోర్టులో హైకోర్టులో సవాల్ చేయండి, తప్పలేదు. మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే దాన్ని చెప్పడానికి ఇన్వెస్టిగేషన్ టీం రెడీగా ఉంటుంది. ఏమి అక్కడ ఎలా వచ్చింది అలాగంటే ఇక్కడ నేను వెళ్ళి చూడలేదు కదా, నేనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు కదా, ఇక్కడ కేవలం మన ముగ్గురు అభిప్రాయాలు మాత్రమే పంచుకుంటున్నాం. పోలీస్ వారి యొక్క ఇన్వెస్టిగేషన్ కి మీరు సంతృప్తి చెందారా? సంతోషం. ఒకవేళ సంతృప్తి చెందలేదా, మేము ఈ యొక్క లెటర్ తోనే ఇన్వెస్టిగేషన్ తో సంతృప్తి చెందడం లేదండి, కాబట్టి మరొక ఆఫీసర్ తో మీరు ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పి పెట్టండి, తప్పులేదు. అంతేగాని అక్కడ ఎలా వచ్చిందండి, ఇది పక్కాగా మర్డర్ చేసేలాగా పులుగుతున్నారంటే అసలు అంత అవసరం ఏముందండి? ఓకే లాయర్ గారు ఎవరికి ఉన్నది, ఎందుకు వచ్చింది? లాయర్ గారు ఒక్క నిమిషం ఆగండి. లాయర్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓకే నన్ను మాట్లాడేమండి కొంచెం. జాన్ బాబు గారు మీరు మాట్లాడండి. జాన్ బాబు గారు మాట్లాడండి. లాయర్ గారు ప్లీజ్ నా మాట వినండి. మీ హోదాకు ఖచ్చితంగా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. మీ డ్యూటీకి కానీ మీ తోటి భారతీయునిగా జాతీయత భావంతో నేను ఖచ్చితంగా మీ మాటలు నేను గౌరవిస్తున్నాను. మీరు అపార్థం చేసుకోకండి నా మాటల్ని. నేను అనేది ఏంటంటే ఇక్కడ అసలు హిందువులు చంపారని ఎవరన్నారు? నేను అనలేదే. మీరు హిందువుల మీద అయిపోకండి అన్నారు. ఒకటి మీ మాట వెనక్కి తీసుకోండి.
ముస్లింలు చంపారు, హిందువులు చంపారని మేము అనలా, నేను అనలేదు. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సార్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. మేము ఎక్కడ పలానా వాళ్ళు చంపారు అని మేము అనలా. మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీద నివృత్తి చేయండి అంటున్నాం. లాయర్గా మీరు ఏదైనా చెప్పగలిగితే సలహాలు ఇవ్వండి, లేకపోతే మీ అభిప్రాయం చెప్పండి, తప్పులేదు. మతాన్ని ముడిపెట్టొద్దు మీరు తీసుకొచ్చి, ప్లీజ్ మతాన్ని ముడిపెట్టకండి. మా దేవతలు అన్నారు కాబట్టి మేము ముందుకు రావాల్సి వస్తుంది, అదే తప్పండి. అట్లా వెళ్ళకండి, అది వద్దు మనకి. ఇప్పుడు ప్రస్తుతం మన టాపిక్ అది కాదు. సార్ ఆయన మ్యూట్ చేయండి ప్లీజ్, ఆయన మ్యూట్ చేయండి, ఆయన వింటారు. ఆయన మ్యూట్ చేసి ఆయన వింటారు. నేను అనేది ఏంటంటే కేటీఆర్ గారు చక్కగా వింటున్నారు, ఆయన మీరు కూడా అలా వినండి. నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. మీరు ఫస్ట్ లోనే ఏం తేల్చేశారంటే అది హత్యో అది యాక్సిడెంటా హత్యో మనకు అనవసరం అన్నారు మీరు ఫస్టే. రెండో విషయం ఏంటంటే అది అలా జరిగిందో జరగలేదో మాకు తెలియదు, అసలు మా దేవి దేవతల జోలికి రాబాకండి అంటూ మతపరంగా మీరు ఏదో మాట్లాడేశారు. మీరు అసలు అట్లా మాట్లాడతారని నేను గెస్ చేయలేదు. అది చాలా రాంగ్ అండి. మీరు వేసుకున్న దుస్తులతో ఇప్పుడు మీరు అట్లా మాట్లాడటం చాలా తప్పు. ఇకపోతే మీరు ఏ మతాన్ని నిందించలేదు. నేనే మతాన్ని, ఏ మతం వాళ్ళు చేశారు, హిందువులు చేశారా, ముస్లింలు చేశారా, ఎవరో చేశారు నేను అనలేదండి. మాకు అనుమానంగా ఉంది, ఎవరో కొట్టి చంపారేమో అనే అనుమానం ఇంకా మాకు పోలేదు. ఇప్పటికీ చెప్తున్నామండి, పోలీసులు వాళ్ళు ఏదో CCTV ఫుటేజ్లే చూపిస్తున్నారు, లేకపోతే షాప్కి వెళ్ళి వైన్ తాగాడు అన్నదే చూపిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ఈ కర్రల మీద రక్తం గురించి ఇన్వెస్టిగేషన్ చేశారా? చేస్తే దాని రిజల్ట్ ఏంటి? ఆ గాయం గురించి రిజల్ట్ ఏంటి? అద్దం పగిలితే ఇందాక కేటీఆర్ సోదరుడు ఏం చెప్పాడంటే 70 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు అని చెప్పారు. అద్దం లైట్ లేకుండా నైట్ పూట ఎవడైనా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాడా? మధ్య ఉన్నవాడు ఎవడైనా? సో కాబట్టి ఖచ్చితంగా ఇది రాంగ్ స్టేట్మెంట్. మా అనుమానాలు అట్లాగే ఉండిపోయినాయి. కానీ ప్రభుత్వాన్ని మేము గౌరవించాలి కనుక ప్రభుత్వం చెప్తే సరేనయ్యా అని ఊరుకుంటాం. ఎందుకంటే మేము మైనార్టీలు ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఆయన హిందూ మెజారిటీలో ఉన్నారు కనుక ఆయన ఏదో డూమ్ డామ్ మా మీదకి వస్తే ఊరుకో అన్నట్టుగా మాట్లాడుతున్నారు లాయర్ గారు. మరి మేమేం చేయమంటారు? మైనార్టీలని నోరెత్తితే గొంతు బిస్కేసి జైలు పడేస్తున్నారు. కాబట్టి మా ఆవేదన అర్థం చేసుకోండి. నాకు మీరు ఇప్పుడు ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ లాయర్ గారు కానీ నాగేంద్ర గారు మీరైనా సరే నేను అడిగిన దానికి సూటికి ఇంతవరకు ఎవరు జవాబు చెప్పలేదు. ఓకే, ఏంటంటే ఇంకొక జాన్ బాబు గారు మీరు ఫుటేజ్ చూసారండి? లాస్ట్ ఫుటేజ్ జాన్ బాబు గారు ఒక్క నిమిషం ఉండండి. జాన్ బాబు గారు ఒక్క నిమిషం, మీరు ఫుటేజ్ చూసారా? లాస్ట్ ఫుటేజ్ అంటే యాక్సిడెంట్ అవడానికి 1 minute ముందు ఒక ఫుటేజ్ని రిలీజ్ చేశారు. ఆ వెనకమాల 4 కార్లు వెళ్ళడం, ఆ టైంలో మన ప్రవీణ్ పగడాల గారు ఎంత స్పీడ్లో ఉన్నారు అనేది ఆ ఒక్క ఫుటేజ్లో ఉంది. ఆయన చెప్పడం అనేది కాదు. ఒకసారి ఓకే కేటీఆర్ గారు మాట్లాడండి. ఓకే, జాన్ బాబు గారు చాలా మంచిగా వాదిస్తున్నారు, చాలా సంతోషం. లాయర్ గారు కూడా బాగా మాట్లాడారు. కాకపోతే ఇక్కడ నేను లాయర్ గారికి ఇచ్చే చిన్న సలహా, అది ప్రేమపూర్వకంగా ఇస్తున్నాను. లాయర్ గారు ఇప్పుడు న్యాయం ఎటుందో అటు మాట్లాడాలి. మీరు క్రిస్టియన్ కాదు, హిందూ కాదు, కేవలం లీగల్ అడ్వైజర్. అదొక్కటే మీరు ఎటు అంటే మా వైపు తప్పకుండా మాట్లాడొచ్చు. కానీ అలాగని మీ హిందుత్వ భావజాలను మేము అసలు ఏమి అనుకోలేదు. మీకు సహజంగానే అది ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక ఒక వీడియో చూసాను, ఇది మాజీ IPS క్రిస్టియన్ కి వద్దస్సుగా మాట్లాడుతూ ఆయన ఒక పదవిని ఆయన అనుభవించిన దాన్ని కూడా పక్కన పెట్టి ఆయన సహజంగా ఉన్నటువంటి క్రిస్టియానిటీని బయట పెట్టారు. అలాగే కొన్ని భావోద్వేగాలు ఉంటాయి, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని గౌరవిస్తున్నారు. కానీ మీరు తటస్థంగా ఉండండి ఈ ఒక్క వీడియోకి మాత్రం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, జాన్ బాబు గారు చెప్పిన విషయం ఏంటంటే, మస్తున్నోడు ఎవడైనా ఈ 70 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తాడా అని చెప్పన్నారు. నిజంగానే మత్తి లేదని ఎందుకు అంటున్నామంటే, అతను ఆల్రెడీ ఫుల్ గా డ్రింక్ చేస్తున్నాడు. డ్రింక్ చేసినప్పుడు సహజంగానే మనిషికి ఉన్నటువంటి ఆ ఫీల్ పోతుంది. అంటే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. సహజంగా మీరు చూడండి, ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేది మద్యం సేవించి తోలడం ద్వారా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంటే మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ ని అంత సీరియస్ గా తీసుకున్నారు ప్రభుత్వం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఖచ్చితంగా మంచి ఫైనే ఉంటుంది, లేకుంటే వెహికల్ ని సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది, లేకుంటే కనీసం 12 గంటలు జైల్లో పెట్టి వదిలేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. వాళ్ళు ఎంత స్పీడ్ లో వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు వాళ్ళకి తెలియదు. అంటే 6th సెన్స్ అనేది కోల్పోతారు. దానికోసం అని చెప్పి డ్రంక్ అండ్ డ్రైవ్ ఆయన 3 సార్లు, నేను ఇందాక చెప్పాను కదా మీకు, 6 UPI చేస్తే 3 వైన్ షాపుల్లో చేశారు. పోనీ ఇది అబద్ధం అని చెప్పేసి ఏదో ఎవరినో డూపులు పెట్టారని చెప్పి అనుకుంటే
అదే ప్రవీణ్ పగడాల గారు 13వ తారీఖున రాజమండ్రి వెళ్ళడం జరిగింది. ఆ రాజమండ్రి వెళ్ళేటప్పుడు కూడా లాలా చెరువు దగ్గర స్వప్న వైన్స్ ఏదో ఉంది, ఆయన చెప్పారు ఐజీ గారు. స్వప్న వైన్స్ లో కూడా ఈయన యూపీఐ ట్రాన్స్ఫర్ చేసి కొంత వైన్ కొనుక్కున్నట్టుగా కూడా 13వ తారీఖు, అంటే ఈ మర్డర్ అంతా లేదు, ఈ యాక్సిడెంట్ లేదు, అనుమానాలు లేవు అనుకున్న సమయంలో కూడా 13వ తారీఖు కూడా ఆయన చేసినట్లుగా సాక్షాత్తు ఐజీ గారే బయట పెట్టడం మరొక విషయం. ఇంకొక విషయం, వాళ్ళ ఏదైతే విజయవాడ దాటంగానే ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ మిస్సెస్ కి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ కాల్లో డైరెక్ట్ ఫోన్, ఎవరో ఏదో డూపును పెట్టి చేపిద్దాం అనుకున్నా కూడా వాళ్ళ మిస్సెస్ గారు ఒకసారి ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు. తర్వాత ఆయనే చేసి నేను విజయవాడ దాటుతున్నానని చెప్పేసి ఆయన ఫోన్ మాట్లాడింది కూడా వాళ్ళ మిస్సెస్ గారు అలాగే ఐజీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన వేరే డూపు కాదు, అప్పటికే 2-3 సార్లు వైన్ కొనుక్కున్నారు, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళారు, కనుకనే అంత స్పీడ్ లో వెళ్ళారు. ఆ ఏదైతే డ్యామేజ్ అయినటువంటి లైఫ్ ఎందుకు ఉందంటే 2-3 సార్లు ఆయన ఆల్రెడీ యాక్సిడెంట్ లో పడిపోవడం జరిగింది. అలా పడిపోవడం ద్వారా అతనికి గాయాలని అలాగే బండికి కూడా డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ లో కారణంగానే ఏదైతే రాంవర్పాడ్ రింగ్, ఏదైతే విజయవాడ దాటిన తర్వాత విజయవాడ సర్కిల్ లో రాంవర్పాడ్ రింగ్ దగ్గర ఎవరైతే ఆ ఎస్ఐ ఉన్నారో ఆయన కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. దాని మీద ఏదో తీసి కట్టాలని కూడా అన్నారు. అంటే అప్పటికే కూడా ఆయన ఒక స్టేబుల్ అనేది లేదు, ఏదో తాగేసినట్టుగా ఉన్నారు, ఊరుకున్నారు. అలాగే వైన్ షాప్ లో కొంచెం దగ్గరగా సీసీ ఫుటేజ్ లో కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా డిపార్ట్మెంట్ వరకు ప్లే చేశారు, కాబట్టి చూడండి. అందులో కూడా ప్రవీణ్ పగడాల్ గారు 1-2 చోట్ల మాస్క్ పెదాల వరకు వచ్చింది. అది చూసినా కూడా ఫోటో కన్ఫామ్ గా ప్రవీణ్ పగడాల్ గారే వైన్ షాప్ కి వెళ్ళి కొన్నారని కూడా డిసైడ్ అవుతుంది. కనుక మనం దీన్ని ఏదో మర్డర్ గానో లేకుంటే ఇంకేదో గానో అనుమానాలు ఉండవసరం లేదు, ఖచ్చితంగా ఆయనే అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇదైతే నా అభిప్రాయం. ఓకే జాన్ బాబు గారు, ఫైనల్ గా మీరేమంటారు? మీరే చెప్పండి, మాట్లాడండి. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు కదండి, కేటీఆర్ గారు చెప్పిన దానికి మీరు ఫైనల్ గా ఏం చెప్తారో అది చెప్పండి. ఓకే అండి, ఓకే రైట్. కేటీఆర్ గారు నాకు తెలిసి ఆయన మర్యాదస్తులండి. ఆయన ఒక అంటే వేరే వారిని కించవస్తున్నారు కాదు, ఆయన కాస్త ఈ డిబేట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. లాయర్ గారికి అంత ఎక్స్పీరియన్స్ లేనందువల్ల కొంచెం పక్కకి లాగారు. లాయర్ గారి పక్కన పెట్టండి, ఫస్ట్ ఇక్కడ చెప్పండి. అయినా సరే నా సోదరులే వారు కూడా, వారి ఆవేదన కూడా నేను అర్థం చేసుకోగలను. ఐ కెన్ అండర్స్టాండ్. సూపర్. అయితే కేటీఆర్ గారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆయన మద్యం తాగలేదండి అని కూడా నేను ఎక్కడ మీతో మాట్లాడలేదండి. మీరు నోట్ దిస్ పాయింట్. ఒకవేళ ఆయన అసలు మద్యం తాగలేదండి, కల్పించేశారండి, డూప్ అండి కూడా నేను వాడలేదండి. డూప్ పెట్టారు, మద్యం తాగలేదు అని కూడా మేము అనలేదండి. ఒకవేళ మద్యం తాగే అలవాటు ఉందనుకోండి, ఆ వ్యక్తి స్టడీగానే ఉంటాడు, లైట్ పోతే లైట్ వేయించుకుంటాడు, లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ఏదైనా మాట్లాడతాడు, పక్కవాడితో మాట్లాడతాడు, ఏదైనా చెయ్యాలి. నేను అంటుంది ఏంటంటే ఆయన మద్యం తాగలేదు, తాగారు అన్నది ప్రస్తుతం అప్రస్తుతం. తాగే అలవాటు ఉందో లేదన్నది పక్కన పెట్టేద్దాం. నేను అసలు ఆ పాయింట్ రేట్ చేయలేదే. తాగలేదు నేను వాదించట్లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. మాకు అది అవసరం లేదు. తాగారా ఓకే, తాగలేదా ఓకే, దాంతో కూడా మాకు అక్కర్లేదు, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ కొవ్వూరు గేటు దగ్గర దాటి ఈ పరిసర ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగిన సిచ్యువేషన్ లోనే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. ఆయన డూపు వాడారు అనేది కూడా నేను చెప్పట్లేదు, లేకపోతే ఆయన మద్యం సేవించలేదు అని కూడా నేను చెప్పలేను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మాకు సస్పిషియస్ గా ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి మీద పోలీసులు కూడా ఇంకా సరైన క్లారిటీ ఇవ్వలేదు. మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ ప్యాంట్ కాలింది అంటే ఇందాక కేటీఆర్ గారు చెప్పారు. ఏం చెప్పారంటే, ప్యాంట్ కాలితే సాధారణ ఇస్త్రీ చేస్తుంది, కింద సెగ తగులుద్దండి అన్నారు. అది కొంతమేర రైతే ఆయన చెప్పింది. కానీ గాయం పడేంత కాలాలంటే పైన కూడా కాలాలి. గాయం పడింది అని పోలీసులు స్టేట్మెంట్ చేశారు. తొడ మీద కమిలటం వేరు, గాయం పట్టడం వేరండి. నోట్ దిస్ పాయింట్. కాబట్టి గాయం పడింది అంటే ఖచ్చితంగా పైన క్లాత్ కాలి తీరాల్సిందే, లేదంటే కమలాలి కానీ గాయం పడకూడదు. నోట్ దిస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఎంత త్రాగినా సరే 70 కిలోమీటర్ల వేగంతో లైట్ లేకుండా, మత్తి ఉన్నా మత్తి లేకపోయినా డ్రైవ్ చెయ్యరు. ఇది నేను యాక్సెప్ట్ చేయలేను. దీన్ని ప్రాక్టికల్ నిరూపించండి, ఎక్కడ జరిగిందేమో ఇలా యాక్సిడెంట్ ఏదైనా. జాన్ బాబు గారు, యాక్చువల్లీ ఏంటంటే ఫైనల్ ఫుటేజ్ లో అదే ఉందండి, ఒకసారి ఫైనల్ ఫుటేజ్ చూడండి. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. చెప్పండి. ఈ చెక్క ముక్కలు ఒక 10 గజాల డిస్టెన్స్ తో పడున్నాయి. మనుషులు కొట్టేంత ముక్కలే, ఖచ్చితంగా ఒక గజ ముక్కలు, 2 అంగుళాల వెడల్పు. వాటి మీద రక్తపు చారికలు ఎట్లా వస్తాయి? ఖచ్చితంగా 2 ముక్కల మీదే, రాళ్ళ మీద లేదు, నేల మీద లేదు.
ఇది ఎట్లా సాధ్యం? యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా మనిషి మీద పడుకోబెట్టినట్లుగా పూర్తిగా మనిషి ఎక్కడ ఉన్నాడో ఖచ్చితంగా అదే కొలతలతో బండిలో పడుకుంటుందా? ఇది ఇంకా సస్పిషియస్ గానే ఉంది మాకు. మాట్లాడమంటారా? ఎవరైనా మాట్లాడతారా? లాయర్ గారు మీరు చెప్పాలనుకున్నారా? చెప్పండి. చెప్పాలనుకున్నా అండి. ఇప్పుడు ఇందులో విషయం ఏమి లేదు. అసలు ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవుడు కాకపోతే, పాస్టర్ కాకపోతే మీరంతా రియాక్ట్ అవుతారా? ఫస్ట్. రెండో విషయం, ఆయన యాక్సిడెంటల్ గానో మరో విధంగా కొన్ని ఒక్క చనిపోయారు. ఆయన యొక్క ఆత్మ శాంతి చేకూరాలి అనుకుంటే ఆయన యొక్క పోలీసు వారు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తే ఓకే, చట్టం మీద నమ్మకం ఉంది, ఇంతటితో వదిలేస్తే సంతోషం. లేదు, దీన్ని రాజకీయం చేసి 10 సార్లు డిబేట్ పెట్టి ఆయనది పలానాదే మర్డరే కాబట్టి మాకు ఈ అనుమానం ఉన్నది అనుకుంటే మీ యొక్క క్రిస్టియన్ కౌన్సిల్ అంతా కలిపి ఒక లెటర్ హైకోర్టులో మీరు వేసుకోవచ్చు. మీ యొక్క అనుమానాలన్నింటినీ వారు నివృత్తి చేస్తారు. పోలీసు వారు మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ క్లియర్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ఇన్వెస్టిగేషన్ జరిగింది అంటే యాజ్ ఏ క్రిస్టియన్ ఫారం గా మీ యొక్క ఫారం తరపు నుంచి ఒక లీగల్ అడ్వైజర్ గారు ఉంటారు. ఆయన తరపు నుంచి మీరు ఫైల్ చేసుకోవచ్చు. మీ యొక్క అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. ఆయన కానీ క్రైస్తవుడు కానీ లేదా పాస్టర్ కాకపోయినట్లయితే మీరు ఎవరైనా సరే స్పందిస్తారా? అసలు ఆయన కోసమే ఇంత ముందు జరిగే భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే రోడ్డు ఎక్కుతాం, అందరమే కూడా రోడ్డు మీద వెళ్తాం. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందని తెలియదు. మానవ దృక్పథంతో ఎవరైనా సరే సహాయం చేస్తాం. మీరు ఉన్నటువంటి అనుమానం, అక్కడ చెక్కముక్క ఎక్కడో చెక్కముక్క ఉంది, పైన అలా పడుకొని ఉన్నారు, దీనికి మీరు మా యొక్క అనుమానాన్ని నివృత్తి చేయండి అని చెప్పేసి మీరు ఎవరైనా సరే లెటర్ పెట్టుకోవచ్చు ఆయన తరపు నుంచి. కేవలం దానికి ఆయన యొక్క కుటుంబ సభ్యులే మీకు అవసరం లేదు. ఆయన యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఏమి లెటర్ మాత్రమే మీకు అవసరం లేదు. ఆయన ఒక సివిలియన్ గా, ఒక సిటిజన్ గా, ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మీద డౌట్ ఉంది అంటే రేపు పొద్దున ఆయనకే కాదు, నాకో మీకో వేరెవరికి జరిగినా సరే ఈ యొక్క అనుమానాలని రేకెత్తించవచ్చు, రేస్ చేయొచ్చు. అంతే తప్ప ఆయన చనిపోయిన రోజులైనా ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి, చేతనైనట్లయితే కుటుంబ సభ్యులకు ఏదైనా సరే సహాయం అవసరం ఉంటే కనీసం సానుభూతి అయినా సరే ప్రకటిస్తే వారు కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. నిజానికి వారి యొక్క మనసులో కూడా ఏముంటది అంటే ఆయన చనిపోయారు కానీ ఎంతమంది రాద్ధాంతం చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు వీధిని పెడుతున్నారు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారని నేను కూడా భావిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ లాయర్ గారు. సార్ నేను జవాబు చెప్పాలండి. నాగేంద్ర గారు నేను జవాబు చెప్పాలి సార్ అడిగిన దానికి. సరే మీరు జవాబు చెప్పండి, కేటీఆర్ గారు కూడా మాట్లాడతారు. అయితే మీరు ఇలా చేశారు, సాధారణ వ్యక్తిని అయితే మీరు ఇలా చేస్తారని ఆయన అడిగారు. జవాబు చెప్పనివ్వండి. చెప్పండి. ఒకటండి, ఈ పాస్టర్ గారికి ఈ యొక్క ఈ డెత్ అనేటువంటిది ఈ భయపెట్టినటువంటి ఒక పోస్ట్ ఒకటి రిలీజ్ చేశారు. డెత్ ఉందని చెప్పేసి మనం చూస్తున్నాం. రైట్ అండి. సో ఈయన హిందూ గ్రంథాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర మత గ్రంథాలను ఈయన అవపోసనం చేసి కొన్ని డిబేట్లలో పాల్గొని మాట్లాడారు. కాబట్టి ఒక ముస్లిం సోదరు నుంచో లేకపోతే ఒకరిద్దరు హిందూ సోదరుల నుంచో ఇతనికి ట్రెత్ ఉందనేటువంటి భయం అనేటువంటిది ఒకటి ఆయనే పోస్ట్ పెట్టాడు. ప్రాణ భయం ఉంది అని. మీరు ట్రాక్ పడుతుంది, తప్పు ట్రాక్ పడుతుంది అనేటువంటి అనుమానం రేకెత్తించడానికి గల కారణం దానికి అదే ఆన్సర్ సార్. అదే లెట్ మీ కంప్లీట్ సార్. అంటే మీరు పాస్టర్ కాకపోతే మీరు ఇలా చేసేవాళ్ళు అంటున్నారు. అంటే ఎందుకంటే ఆయన ఒక ఇంపార్టెంట్ పర్సన్ మాకు. అంటే జాన్ బాబు గారు చిన్న క్వశ్చన్ అండి. ముందే చెప్పాడు ఒక నెల క్రితమే. జాన్ బాబు గారు చిన్న క్వశ్చన్. ఒక విషయం ఏంటంటే నాకు రీసెంట్లీ నాకు తెలిసింది ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ కాదు, ఈవెన్ ఇవాంజలిస్ట్ కూడా కాదు, ఆయన ఒక వక్త మాత్రమే అని చెప్పి రావడం జరిగింది. ఇప్పుడు వినండి, మాకు ఒక మంచి డిబేటర్ అండి, అంతే, పాస్టర్ కాదు కదా, నాట్ ఎవాంజలిస్ట్, నాట్ రెవరెండ్, నాట్ బిషప్. వి థింక్ మనం అట్లా పక్కన పెట్టేద్దాం. అంటే ఆయన ఒక మంచి డిబేటర్, ఒక మంచి బైబిల్ స్కాలర్. రెండోది, నాకు నా ప్రాణానికి హాని ఉంది అని కూడా పోస్ట్ పెట్టేశాడు ఒక నెల ముందే. కానీ ఆ టైంలో మీరు ఎవరు కూడా బయటికి రాలేదు కదా, క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా ఇక్కడ. ప్రజలంతా కూడా జాన్ బాబు గారు భయాందోళనకు గురైపోయారు. జాన్ బాబు గారు ఆయన ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అంటే నాకు ఇట్లా థ్రెట్ ఉందని చెప్పినప్పుడు క్రైస్తవ సంఘాల నుంచి ఎవరు కూడా బయటకు వచ్చి ఇట్లా ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రవీణ్ పగడాల గారి మీద ఇలా థ్రెట్ ఉంది అని చెప్పి మీరు ఎవరు కూడా బయటికి రాలేదు. లేదండి, ఉన్నాయి.
అది జరిగి 1 నెల అయ్యింది. లేదండి, అప్పుడు మీరు రావాలి కదా, అప్పుడు వచ్చి ఉంటే ఈ రోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదు కదా అని ఒక చిన్న క్వశ్చన్. చాలా మంది అదే అడుగుతున్నారు. ఇప్పుడు నాలాగా డిబేట్లు చేసే వాళ్ళు ఉన్నారండి. కొంతమందిని బెదిరిస్తారు, ఏదో క్యాజువల్ గా తీసుకుంటారు. అవి పెద్ద ఇంపార్టెంట్ తీసుకోం మేము. ఇప్పుడు నేను డిబేట్ చేస్తా ఉంటాను, అయితే నేను ఎక్కడ నోరు జారి మాట్లాడటం అనేది నా వైపు నుంచి ఉండదు, అది వేరే విషయం. తర్వాత సార్ మీరు ప్లీజ్ వినండి, కేటీఆర్ గారు కానీ లాయర్ గారు కానీ నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఏమండి రాధా మనోహర్ దాస్ గారు ఈ రోజు కూడా వచ్చి అంత భయంకరంగా ఆ యేసు ప్రభు బొమ్మ మీద వచ్చపోయండి అనే మాట మాట్లాడారే, ఏమండి ఇది న్యాయమా? తర్వాత ఇంకా చాలా మంది రకరకాలుగా దోషం చేస్తున్నారు, ఇది న్యాయమా? తప్పు కదా. మేము కూడా అదే అంటున్నాం, మనకు వద్దు పరమతో సహనం కలిగి ఉందామని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన భయపెట్టారు, జాన్ బాబు గారు దిపెట్టారు, నాకు ప్రాణహాని ఉందని ఆయన రాశాడు కాబట్టి చనిపోయాడు, అందుకని ఇప్పుడు మేము స్పందించారు. కాదు జాన్ బాబు గారు, ఒక్క నిమిషం. కేటీఆర్ గారు అండ్ లాయర్ గారు ఒక చిన్న క్వశ్చన్ అండి, అదేం లేదు. జాన్ బాబు గారు నేను ఒక క్వశ్చన్ అడిగింది అక్కడ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నార్మల్గా నేను ఏం క్వశ్చన్ ఇస్తానంటే, ఇందాకడ ఒక మాట అడిగాను నేను, అదేంటంటే జాన్ బాబు గారి మీద ప్రవీణ్ పడాల గారి మీద ఒక ఈ విధంగా దాన్ని ఏమంటారండి, థ్రెట్, జాన్ బాబు గారి మీద థ్రెట్ ఉందని చెప్పేసి ఒక లెటర్ రాశారు అని చెప్పారు, ఆయన చనిపోయారు అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హలో వినిపిస్తుందండి అందరికీ? ఓకే, సూపర్. అయితే ఇప్పుడు ఆ టైంలో మీరు అందరూ ఎందుకు రాలేదనేది క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారండి, దానికి సమాధానం లేదు. బట్ ఇప్పుడు నేను కేటీఆర్ గారికి టైం ఇస్తున్నాను. చెప్తానండి, దానికి సమాధానం చెప్తా వినండి. చెప్పండి. దానికి కూడా సమాధానం చెప్తాను వినండి. చెప్పండి. ఇలాగా ఓకే, కేటీఆర్ గారు తర్వాత మాట్లాడండి. మీరే నాకు నన్ను భయపెడుతున్నారని పోస్ట్ పెట్టారు. దీనికి అందరూ ఎక్కడ రియాక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ సార్ జరిగింది. అంతకుముందు ఏదైనా ఇలాంటిది జరుగుంటే వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళం. కానీ ఏదో అట్లా అంటా ఉంటారులే, ఇట్లా జరుగుతూ ఉంటాయి, ఇది ఏదో కోపతాపం అట్లా అనుకుంటారు, కానీ మనుషులు చంపుతారా అన్న ఆలోచనలో మేము ఉన్నాం. అంటే ఇప్పుడు ఎవరైనా చంపారని మీ ఉద్దేశం ఉంటారా? దాన్ని ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళే పట్టించుకోలేదు. ఎవరైనా చంపారని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు జాన్ బాబు గారు? సరే, కేటీఆర్ గారు మాట్లాడండి. ఏంటంటే చెప్పింది ఏంటంటే, ఎవరైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నారో సుమారు ఒక 500కి పైగా వీడియోలు హిందూ సమాజం గురించి, హిందూ గ్రంథాల గురించి అనేక రకాల వక్రీకరణలు అయ్యి పెట్టారు. దాని మీద ఎప్పుడు హిందూ సమాజం నుంచి నిన్ను చంపేస్తాం, గుడ్లు పీకేస్తాం, నిన్ను నరికేస్తాం, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నిన్ను వేసేస్తాం అని చెప్పి ఎవరు కూడా అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వలేదండి. కానీ ఒకే ఒక్కసారి మహమ్మద్ ప్రవక్త గురించి, ముస్లిం మహిళల గురించి ఎవరైతే ఈయన మాట్లాడారో ప్రవీణ్ పగడాల, కేవలం 4-5 రోజుల్లోనే సుమారు నాకు తెలిసి నేను చూసి 20 మంది ముస్లిం అంటే ఉన్నత వర్గాల నుండి వాళ్ళు ఒక మంచి పొజిషన్ ఉన్న వాళ్ళే స్పందించారు. ఇంకొంతమంది అయితే చాలా తీవ్రంగా హెచ్చరించారు, అంటే నిన్ను చంపేస్తాం, నిన్ను బలిచ్చేస్తాం అన్నట్టుగా చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, హిందూ సమాజం ఇంత సహనంగా ఉంటుంది అనడానికి అర్థం ఇది. ఇంకొక విషయం, ప్రవీణ్ పగడాల గారు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారండి, మీరు ఐడియా మీరు వారు. అయితే ఏదైతే ఆ పాస్టర్ ప్రవీణ్ గారిది సుమారు 5-6 రోజుల నుండి జరుగుతున్నటువంటి వ్యవహారం, అతని మీద విమర్శలు వస్తున్నాయి, కేసులు వస్తున్నాయి, తిడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు. కానీ ఒక్క పాస్టర్ గారైనా కూడా ముందుకు వచ్చి ఎవర్రా అనేది మమ్మల్ని, ఎవర్రా మీరు ఎందుకు తిడుతున్నారా, ఆయనకి మేమున్నాం అని చెప్పి కనీసం ఒక వారం ముందు కూడా, చనిపోవడానికి ముందు కూడా ఎవరు బయటికి రాలేదు. ఇంకొక విషయం, చనిపోయిన తర్వాత కూడా సుమారు ఒక 30 మంది పాస్టర్లు బయటకు వచ్చారు, ఏది హాస్పిటల్ దగ్గర. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఒక 200 మంది కావచ్చు. వీళ్ళందరూ కూడా హిందూ సమాజం అని, సనాతన ధర్మం అని, హిందూ ఉగ్రవాదులని, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారని కే పౌలు గారి అన్నారే గాని ఎక్కడా కూడా ముస్లిం సమాజం నుంచి థ్రెడ్ ఉంది, ముస్లిం సమాజం మీద అనుమానం ఉంది, ఎవరైతే ఇతన్ని హెచ్చరించారో వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలని ఒక్కరు మాట్లాడదండి. ఇది మీరు టోటల్ ఎంటైర్ ఎపిసోడ్ చూడండి ముస్లిం సమాజం గురించి. ఇప్పుడు మన జాన్ బాబు గారు చెప్పేటప్పుడు కూడా ఆయన మంచి వక్త అండి, పాస్టర్ కాదు, హిందూ గ్రంథాల గురించి మంచి అవగాహన ఉంది, అలాగే ఇతరత్ర గ్రంథాల గురించి ఉంది అన్నారు. కానీ బైబుల్ అదే ఖురాన్ గ్రంథం అని చెప్పి ఆయన నోట్లో రాలి. ఇంకొకటి, ఆయన ఒకరు ముస్లిం సోదరులు హెచ్చరించాడు, ఒకరిద్దరు హిందూ సోదరులు హెచ్చరించారు అన్నాడే గాని ఆయన
ముస్లిం సోదరుల నుంచే హెచ్చరిక వచ్చింది, ముస్లిం సోదరుల నుంచే బెదిరింపులు వచ్చినాయి, అక్కడి నుంచే థ్రెట్ వచ్చింది. ముస్లిం సమాజానికే ప్రవీణ్ పగడాల గారు స్పష్టంగా క్షమాపణ చెప్పిన వీడియో కూడా ఉంది. అంతేగాని అందులో ఆ ఎపిసోడ్ లో గానీ, ఆయన కోపంలో గానీ, ఆయన క్షమాపణలో గానీ హిందువులని పేరు గానీ, హిందువులకి క్షమాపణ అని కానీ లేదు. కేవలం ఆయన మాట్లాడింది మీరు చూడండి, మహమ్మద్ ప్రవక్తని ఏకవచనంతో పిలిచినందుకు క్షమించండి, స్త్రీల గురించి మాట్లాడినందుకు క్షమించండి అన్నారు ఆయన. గాని హిందూ గ్రంథాల గురించి, రాముడి గురించి, కృష్ణుడి గురించి మేము మాట్లాడాను క్షమించండి అని ఆయన అనలేదు. అంటే సుమారు ఒక నెలన్నర క్రితం వరకు కూడా హిందూ సమాజం ప్రవీణ్ పగడాల గారిని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన 1-2 సార్లు బాగా వైరల్ అయినటువంటి వీడియోల మీద కొంతమంది స్పందించారేమో గానీ అతన్ని ఏదో కొట్టేద్దామనో, అతని ద్వారా హిందూ సమాజానికి చాలా నష్టం జరిగిపోతుందనో, లేకుంటే అతను ఉండకూడదనో హిందూ సమాజం పట్టించుకోలే. మీరు కావాలి చూడండి, ఒక్క వారం 10 రోజుల క్రితం అయినా ఏది ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు ఎవరైనా ఇంత తీవ్రంగా ఆయన మీద గాని, లేకుంటే ఆయన చేస్తున్నటువంటి పనుల మీద గాని ఎక్కడైనా హెచ్చరికలు జారీ చేశారా? ఇది మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం. అంటే ఈ ఎపిసోడ్ కి హిందువులకి ఎలాంటి సంబంధం గాని, విద్వేషాలు గాని, కోపం గాని, నష్టం లేకపోయినా కూడా కావాలనే హిందువుల్ని ఒక దోషుల్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగింది కనుక యావత్ హిందూ సమాజం దీని మీద సీరియస్ అవ్వాల్సి వచ్చింది. లేకుంటే అయ్యో ఎవరు చనిపోయినా కూడా పాపమే, అయ్యో అతను మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు ఉన్నారు, ఆయన సంతోషంగా ఉండాలి, ఇక మీదటైనా ఇలాంటి జరగకుండా చూడాలని బాధపడతారే గాని చచ్చిపోయాడు కదని ఆనందపడే వాళ్ళు ఉంటే అది చాలా అరుదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అయ్యా చనిపోయాడు పాపం అని చెప్పి బాధపడతారు ఏ మనిషి అయినా కూడా. కానీ నువ్వే చంపేశావు, నువ్వే కొట్టేశావు, నువ్వే దుర్మార్గుడివి, నువ్వే లంగా అంటే ఎవరికైనా, ఎంత మంచి వ్యక్తికైనా నేను చంపేశాను అంటున్నాడు, ఇది నేను కాదు అని నిరూపించుకోవాలని, తన గలం విప్పాలని, సాక్ష్యాలు చూపించాలని ఖచ్చితంగా ఎవరికైనా అనిపిస్తుంది. కనుక ఈ రోజు హిందూ సమాజం కూడా దీని మీద రియాక్ట్ అయింది, ప్రశ్నిస్తుంది, తన యొక్క సాక్ష్యాలు బయట పెడుతుంది, అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరిస్తుంది. కనుక ఈ ఎపిసోడ్ ని ఏదో హిందూ సమాజానికి ముడిపెట్టద్దు, అలాగే జాన్ బాబు గారు ముడి పెడతానని చెప్పేసి ఏం అనలేదు, మేము ఆయన తాగలేదని కూడా అనలేదు, ఆయన డూబ్ అని కూడా మేము అనలేదు, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏదైతే జాన్ బాబు గారు మాట్లాడుతున్నారో ఇవే మాటలు ఆయన చనిపోయినప్పుడు మాట్లాడింటే పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద మాకు మీరు నమ్మకం ఉంది, ఒక వారం రోజులు వేచి చూస్తాం, అప్పుడు న్యాయం జరగకపోతే మా ప్రశ్న వినిపిస్తాం అని ఉంటే అది గౌరవప్రదంగా ఉండేది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం హుందాగా ఉండేది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే ఐజీ గారు మాట్లాడిన దాంట్లో ఒక రిపోర్టర్ ఏమన్నారంటే, అయ్యా ఇప్పుడు వాళ్ళ భార్య గారు ఈయన తాగుతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారా, ఈయనకి మద్యం అలవాటు ఉందని కన్ఫర్మ్ చేశారని ఒక రిపోర్టర్ అడిగినప్పుడు ఐజీ గారు తెలివితేటలకు ఏం చెప్పారంటే, ఇగో ఇవన్నీ కూడా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండాలి, వాళ్ళ సీక్రెట్స్ మనం బయట పెట్టవసరం లేదు, కాకపోతే ఆయన కొన్నది నిజం, ట్రాన్స్ఫర్ చేసింది నిజం, అలాగే మద్యం లో ఆయన తాగినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో, అలాగే మన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా లివర్ ఆయిల్ లో కూడా ఆయన మద్యం తాగినట్టుగా ఉంది. పైగా ఇంకొక రిపోర్టర్ కూడా ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా ఇప్పుడు అన్ని బాటిల్ మరి తాగాడా అంటే, ఆయనకి కొత్తగా అలవాటు ఉంటే అతనికి ఎక్కువ కిక్ ఎక్కే అవకాశం ఉంటుంది, కానీ అంతకు ముందు కూడా 13వ తారీఖు తాగినట్టుంది. అలాగే వాళ్ళ భార్య గారు కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా ఐజీ గారు ఒక రకమైన సిగ్నల్ ఇచ్చారు, ఆయనకి సివియర్ గా అలవాటు ఉంది కనుక ఆయన ఎక్కువ తాగి ఎక్కువ జర్నీ చేయగలిగాడు, అంతకు ముందు కూడా ఇలా జరిగింది, దీన్ని మనం ఇంతటితో ఆపేస్తాం మంచిది, వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నారు. దీన్ని కూడా మేము గమనించి ఆ ఫ్యామిలీ యొక్క విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళ గౌరవ మర్యాదలకి ఎక్కువ నష్టం జరగకుండా, అలాగే ఈయన తాగాడని బయటికి తెలిస్తే యావత్ క్రైస్తవ సమాజంలో పాస్టర్ల మీద చాలా వరకు విశ్వాసం తగ్గుతుంది కనుక మేము దాన్ని కూడా సానుకూలంగానే సమృద్ధిగానే స్వీకరించి దీన్ని ఇంకా ఎక్కువ చేయాలని మేము అనుకోవట్లేదు. మరి క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందో దాని తర్వాత. రైట్ కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. లాయర్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు చెప్పండి. ఏమీ లేదండి, ఇప్పుడు ఇలా జరిగినట్టు భవిష్యత్తులో ఎవరికి కూడా జరగకూడదనేసి నేను కోరుకుంటున్నాను. అలా జరగకుండా ఉండాలి అనుకుంటే ముందు ముఖ్యంగా మీ యొక్క ఛానల్ ద్వారా, మీ ద్వారా పాస్టర్లు అందరికీ మరియు ఎదురుగా ఉన్నటువంటి జాన్ బాబు గారికి నా తాలూకా రిక్వెస్ట్, మరియు అలాగే ఏంటంటే ఇప్పుడు ఏం పేరు రాధా మనోహర్ దాస్ గారు అలా అన్నారు అంటే విగ్రహారాధనలు వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వాటన్నింటినీ తీసేయండి అన్న ఉద్దేశంతో అని ఉంటారే తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదు. ఇలా మాటకు మాట పెరగకుండా ఉండాలి అనుకుంటే మీరు అందరూ కూడా, అందరమే హిందువులు ఎప్పుడు కూడా ఇతర దేవులను దూషించరు, అలాంటి అవసరం కూడా లేదు. క్రైస్తవుల సోదరులు అందరికీ ముందుగా మేము చెప్పేది ఏంటంటే ఇతర దేవుళ్ళని దూషించవద్దు, ఇతర వారి యొక్క మనోభావం దెబ్బతీయవద్దు అని చెప్పి పాస్టర్లు అందరూ కలిపి ఒక మాట అనుకోండి.
ముఖ్యంగా ఈ విషయంలో నేను అప్రిషియేట్ చేసేది విజయప్రసాద్ రెడ్డి గారికి. రైట్ అండి. ఇతర దేవుళ్ళని దూషించవద్దు, ఈ మాట పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ యొక్క ఛానల్ ద్వారా క్రైస్తవ సోదరులకి, పాస్టర్లకి మరియు ఇతరులకు ఎవరికైనా సరే. హిందూ దేవీ దేవతను దూషించవద్దు. ఇది నా తాలూ ప్రగాఢమైనటువంటి పదే పదే చేస్తున్నటువంటి రిక్వెస్ట్ మీ యొక్క ఛానల్ ద్వారా. మీరు అలా పదే పదే దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు కాబట్టి అది తట్టుకోలేక కొంతమంది రియాక్ట్ అవుతున్నారే తప్ప మాకు హిందువులకు సనాతనం వేల లక్షల సంవత్సరాలు బట్టి దేవాలయాలను కూల్చేసిన, పేకలు తెక్కోసిన, ఏం చేసినా ఇప్పటికీ కూడా బంగ్లాదేశ్ లో భరిస్తున్నాం. నిన్న కాక మొన్న కూడా ముంబైలో భరిస్తున్నాం. మరి ఇప్పటికీ కూడా మేము రియాక్ట్ మళ్ళీ మనం మాట్లాడదాం, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. అది ట్రాక్ కొంచెం వేరేగా వెళ్ళిపోతుందండి. భవిష్యత్తులో జరగకూడదని కోరుకుందాము. అంటే ఎవరు ఇతర దేవులను దూషించవద్దు. ఇది నా తాలూ రిక్వెస్ట్. ముఖ్యంగా హిందూ దేవీ దేవతలు ముఖ్యంగా బాగా బలంగా దూషించేది క్రైస్తవ పాస్టర్లు కొంతమంది, అందరూ కాదు. వాళ్ళకు మీరు చెప్పండి, మీ పాస్టర్లే తోటి పాస్టర్లకు చెప్పండి. ఇది నా యొక్క ప్రగాఢమైనటువంటి రిక్వెస్ట్. అంతే తప్ప ఉద్దేశం కాదు. దయచేసి ఐకమత్యంగా ఉందాం. మీరు పదే పదే రాజకీయం చేద్దాము, ఇంకో చేద్దాం అనుకుంటే ఇది ఖచ్చితంగా ఇది తప్పు ట్రాక్ రికార్డుకి వెళ్తుంది. ఒక వ్యక్తి మీ పాస్టర్ కాదు, మరొకరు కాదు. మరి మీరు 100 మంది కలిపి ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారు చెప్పండి. థ్యాంక్ యూ లాయర్ గారు. నిజంగా మీరు అంతా ఏమైపోయారు? తప్పది. అందరూ ఐకమత్యంగా ఉందాం, మరొకసారి ఇలాంటిది ఎవరికి కూడా జరగకూడదని కోరుకుందాం. ఇది నా యొక్క ప్రగాఢమైనటువంటి అప్పీల్ మీ అందరికీ కూడా. ముఖ్యంగా మీ యొక్క ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరిన్ని డిబేట్స్ కూడా పెట్టాలి. ప్రజల్లోకి అందరు చెప్పినటువంటి మాటలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఏది నిజమో, ఎవరిది న్యాయంగా ఉంది అనేది పబ్లిక్ దట్ విల్ బి డిసైడెడ్. ప్రజలు తెలుస్తారు. మీ కూడా సహకరించినందుకు మీ టీవీ యాంకర్ గారికి, నాగేంద్ర బాబు గారికి మరియు కేడీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరం కూడా భారత దేశంలో ఉన్నందుకు దేశాన్ని గౌరవిద్దాం. దేశాన్ని ఖచ్చితంగా గౌరవిద్దాం. దేశం తర్వాతే దేవుడు. ఏ దేవుడైనా సరే ముందు దేశం, తర్వాత దేవుడు. ఇది నా కాన్సెప్ట్. దేశాన్ని గౌరవించడమే దేశంలో ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. జాన్ బాబు గారు, ఫైనల్ గా మీరు చెప్పాలనుకుని చెప్పండి, మనం ఇంకా ఎండ్ చేద్దాం. షూర్ అండి. ఇక్కడ సరే లాయర్ గారు బాగా కాస్త ఆవేశంగా మాట్లాడుతున్నారు చివరిలో. సరే అది ఆయన అభిప్రాయం. సరే ఆయన అభిప్రాయాన్ని మనం వ్యక్తిగా నేను గౌరవిస్తాను. సరే మంచిదే, మనం అందరం కూడా మంచిగా ఉండాలి. ఫైనల్ గానండి, సరే నేనైతే దీన్ని ఏదో కొనసాగిద్దాం, దీన్ని ఏదో ఒక రాజకీయం చేద్దాం, మళ్ళా ఏదో మాట్లాడదాం అని నాకైతే లేదండి. దీన్ని ఇంతటితో వదిలిపెడదాం అని నేను కూడా కోరుకుంటున్నా. అయితే ఇంకొక విషయం ఏంటంటే కాకపోతే ఆ అనుమానం అనేది అలాగే మిగిలిపోయింది అన్నదే నా భావన. అయితే తర్వాత ప్లీజ్ సార్ కంప్లీట్. ఇందాక కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు. అంటే ఇస్లాంలో ఒక వ్యక్తి కళ్ళు పీకేస్తాం, గుడ్లు పీకేస్తాం ఏదో చెప్పారండి పాస్టర్ గారు. ఆయన వాళ్ళ పేరు ఎత్తలేదు, జాన్ బాబు గారు అని అన్నారు. వాస్తవంగా ఎవరంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఇది లౌకిక దేశం. వాళ్ళకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో, నాకెంత హక్కు ఉందో మీకు అంత హక్కు ఉంది ఈ దేశంలో జీవించడానికి. మనందరం ఎవరి కాదు, అందరూ సమానమే. మత పరిస్థితుల్లోకి వస్తే అన్ని మతాలు సమానమే. మత విషయాల్లోకి వస్తే లౌకికవాదం, లౌకిక దేశం. ఇది నా దేశం, నా భారతదేశం, మనందరం భారతీయులం. అయితే ఒకటి సార్, అక్కడ మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక హిందూ యువకుడు వచ్చి మేమే చంపామన్నాడు. కేటీఆర్ గారు మీకోసం చెప్తున్నాను సార్. అది మీరు ముస్లింలు ఎవరు కూడా బయటకు వచ్చి మేమే చంపామనలేదే. మరి ఎందుకు ఆ హిందువులు మేమే చంపేశాం, మా జోలికి వస్తే అని ఎందుకు మాట్లాడాడు సార్? ఆ తర్వాత అదే అబ్బాయి వచ్చి నేను చేసింది తప్పుడు వ్యాఖ్యలని చెప్పాడు. మనం కొన్ని పట్టించుకోకూడదండి. అవి అవి పిల్ల చేస్తుంటారు. అవి నేను అలా అంటలేదు. సందర్భాన్ని బట్టి మరి ఎవరు ముస్లింలు ఎవరు బయటకు రాలేదే. ముస్లిం పెద్ద షఫీ గారు పరిగెత్తుకుంటా వచ్చి పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చి, శవం దగ్గరకు వచ్చి అక్కడ ఉండి సహకరించారు. మరి హిందువుల పెద్దలైనటువంటి వారు ఎవరైనా వచ్చారా, పరమత సహనం చూపించారా? ఇప్పుడేదో లాయర్ గారు గుండెలు బాధేసుకుంటున్నారు. పరమత సహనం, లౌకిక దేశం, హిందూ దేశం. ఇది హిందూ దేశం కాదండి, ఇది లౌకిక దేశం, భారతదేశం. ఇది గుర్తుపెట్టుకోండి. మీకెంత ఉందో మాకంతే ఉంది. నేను ఈ దేశంలో పుట్టినందుకు గర్విస్తాను. జాన్ బాబు గారు, మీకు మాకు కాదండి, మనందరిది. ఇది మీకు మాకు అని కాదండి, ఇది మనందరిది, ఇది మనది. ఇదేదో హిందువులు అట చేశారు, హిందువులు అది వద్దు సార్ మనకి. అయితే సార్ ఫైనల్ నేను చెప్పే మాటలు ఏంటంటే, ఈ కేసులకి ఇంతటితో విడిచిపెట్టేద్దాం. విడిచిపెట్టేసేయండి. రెండో విషయం ఏంటంటే, మాకున్న ఆ సస్పిషియస్ విషయాల్లో క్లారిటీ ఇవ్వలేకపోయారు ఎవరు కూడా. ఆ క్లారిటీ అంటే అది పోలీస్ దగ్గర పెట్టుకోమని చెప్పారు కదండి, కోర్టులో వేయమని చెప్తున్నారు.
మీరు కౌన్సిల్ తరఫున కోర్టులో వేయండి. మీరు పోలీస్ వారి సార్ సుప్రీం కోర్టులో పెద్ద పెద్ద లాయర్స్ వీళ్ళంతా మాతో టచ్ లో ఉన్నారు సార్. కేటీఆర్ గారు మీరు మాట్లాడుతున్నారు. జాన్ బాబు గారు ఒక్క నిమిషం, ఫైనల్ గా కేటీఆర్ గారు చెప్తారంటే ఒక్క నిమిషం. తీసుకోవాలి, ఎలా ప్రాసెస్ చేయాలనేది మాకు తెలుసు, ఐడియా ఉంది. కానీ నేనైతే నా వరకైతే నా వ్యక్తిగతంగా దీన్ని కొనసాగించాలని కోరుకోవట్లేదండి. ఓకే వద్దు. ఓకే జాన్ బాబు గారు సరే, ఓకే ఫైన్ అండి. కేటీఆర్ గారు మీరు చెప్పండి. కేటీఆర్ గారు మీరు చెప్పండి. కేటీఆర్ గారు. జాన్ బాబు గారు ముందుగా మీకు థ్యాంక్స్ అండి. ఓకే చెప్పండి చెప్పండి. ఓకే ఓకే జాన్ బాబు గారు ఏంటంటే కొన్ని రకాల ప్రశ్నలు రేజ్ చేశారు. వాస్తవానికి ముస్లిం వ్యక్తులు వచ్చారు, మత సామరస్యాన్ని కోరుకునే హిందూస్ ఎందుకు రాలేదు అక్కడ హాస్పిటల్ దగ్గరికి అన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే పూర్వం ఒక కథ ఉండేది. ఎరా మీరు నెత్తి మీద కుంపటి పెట్టుకొని గుడి చుట్టూ 3 తిరుగులు తిరిగి రావాలి, ఎవరి దీపం అయితే ఆరిపోతుందో వాళ్ళే దొంగ అని చెప్తారు. వాస్తవానికి ఇతను దొంగ ఏం చేస్తాడంటే ఆ దీపాన్ని కావాలని ఆర్పేసి ఇగో నేను నిజాయితీ పరుణ్ణి అని చూపించే ప్రయత్నం చేస్తాడు రాజు. దాన్ని కనిపెట్టి అరే ఇది ఆర్పడం సాధ్యం కాదు, నేను అబద్ధం చెప్పాను, నువ్వు కావాలని దీన్ని ఆర్పావు, ప్రత్యేక ఇంట్రెస్ట్ చూపించావు కాబట్టి నువ్వే దొంగరా అని మనం చూసాం కొన్ని కథల్లో. అలాగే ఇక్కడ ఏంటంటే ఎవరైతే చంపేశారు అని అభియోగం ఉందో వాళ్ళే ముందుకెళ్ళి పలకరిస్తే అది సైడ్ ట్రాక్ అవుతుంది కదా. అసలు ఎప్పుడైనా కూడా ఈ ముస్లిం సమాజంలో వచ్చినటువంటి పెద్దలు ఇప్పుడు చెప్పారు, ఎప్పుడైనా ఆయన ఏడటం చూసారా, ఆయన మొహం అలా కన్నీరు పెట్టడం చూసారా, ఆయన పోతుందని చెప్పి ఏడిచాడు అతను. అంత యాక్టింగ్ చేయవలసిన అవసరం ఏముందండి? ఒకటి, ఎందుకంటే ఒక మద్దతు తెలపడం విధానం వేరు, అది అతి ఉత్సాహం చూపించడం వేరు. ఇక్కడ అతి ఉత్సాహం చూపించినట్టుగా క్లారిటీగా కనబడుతుంది. ఎందుకంటే ముస్లిం సమాజం నుంచి మద్దతుగా ఉంది, అతని మీద ముస్లిం మీరు చెప్పారు ఎవరైతే గుడ్లు పీకేస్తున్నారని చెప్పారో అతనే మళ్ళీ ఆ 2 రోజులు ఒక వీడియో రిలీజ్ చేసి ఏంటంటే నాకు క్రైస్తవుల ద్వారా ప్రాణహాని ఉంది, నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టుకున్నా, నాకు స్పందన రాలేదు, ఎవరైనా క్రైస్తవులు నన్ను చంపేస్తే గవర్నమెంటే బాధ్యత వహించాలని వీడియో పెట్టాడంట అతను డైరెక్ట్. ఎవరైతే బెదిరిస్తాను, చంపేస్తా, నరికేస్తా అని చెప్పిన వ్యక్తే నన్ను చంపేస్తారని వీడియో పెట్టాడు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 2 వర్గాలు కలిసి ఏదైనా హిందుత్వం మీద కుట్ర జన్నీయా అని చెప్పి ఒక అనుమానాలు మాత్రం ఖచ్చితంగా వచ్చాయి. ఎందుకంటే మీరు అదే హాస్పిటల్, రాజమండ్రి హాస్పిటల్ సమీపంలో ఈ ఎవరైతే ముస్లిం ఏదో వక్తగా పనిచేసేటువంటి వ్యక్తి, అలాగే ఒక పాస్టర్ ఎవరైతే ఈ అజయ్ బాబు అని చెప్పేసి ఎర్రప్ప ఉన్నారో వీళ్ళందరూ కూడా చేతులు కలుపుకొని మనం ఒకటే, మనకు తండ్రి ఒకటే, పూర్వీకులు ఒకటే, వక్తలు ఒకటే, మనం అంతా కూడా ఒక ఏరియా నుండి వచ్చామని చెప్పి చేతులు కలుపుకొని హక్కులు కూడా చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏదైనా ఒక రాజకీయ కుట్ర ఏముందో అని చెప్పి హిందూ సమాజానికి అనుమానం వచ్చింది. దాంతో పాటు ఇక్కడ కొన్ని రకాల సమస్యలు ఏంటంటే జాన్ బాబు గారు రేజ్ చేసినట్టు ఏంటంటే హిందువులు ఎవరైనా వెళ్ళారా, హిందువులు ఎవరైనా మద్దతు పలికారంటే స్థానిక ఎమ్మెల్యే ఆయన ఎవరో రెడ్డి గారు ఉన్నారు, ఆ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు శివమాలలో ఉన్నాడు. శివమాలలో ఉండి కూడా ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీ మీద నమ్మకం ఉంది, నేను అన్ని మతాల్ని ప్రేమిస్తున్నాను, మేము మా హిందువుల నుంచి కూడా మద్దతు ఉంటుంది, పార్టీ నుంచి మద్దతు ఉంటుంది, శివమాల వేసుకున్నటువంటి మాల సాక్షిగా చెప్తున్నానని చెప్పేసి అన్నాడు. దాంతో పాటు అక్కడే క్రైస్తవులు కొంతమంది రాధా మనోహర్ దాస్ ఇంకా కొంతమంది పేర్లు చెప్తుంటే ఆయన ఏం చెప్పాడంటే ఇగో ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తాం, ఎస్పీ గారికి చెప్తాం, అరెస్ట్ చేపిస్తాం, అతని వైపు తప్పు ఉందంటే అని కూడా మాట్లాడాడు. అంటే ఆయన హిందూ కాదా? అంటే చంద్రబాబు గారు స్పందించారు హిందూ కాదా? హోమ్ మినిస్టర్ గారు స్పందించారు హిందూ కాదా? ఎవరైతే కమిషనర్ గారు అవన్నీ రాజకీయ పార్టీలండి, రాజకీయ పార్టీల గురించి చెప్పకూడదు. కేటీఆర్ గారు రాజకీయ పార్టీలకి ఎట్లా అలా రాజకీయ పార్టీల గురించి చెప్పకండి. వ్యక్తిగతంగా మీరు స్పందించారా? కేటీఆర్ గారు మీరు స్పందించారా? మీరు చెప్పండి. మీరు ఇంత నిజాయితీగా మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటా. మీరు స్పందించారా? కనీసం సానుభూతిగా మాట్లాడారా? ఫస్ట్ వీడియోలో మీరు చూడండి. ఫస్ట్ వీడియోలో నేను స్పందించింది ఏంటంటే అప్పటికి హిందూ సమాజం మీద కొంత వ్యతిరేకత ఏర్పాటు చేస్తున్నారు. అప్పటికి కూడా నేను ఈయన ఆత్మకి శాంతి చేయాలి, ఏంటి గారు ప్రవీణ్ గారు ఈయన ఆత్మకి శాంతి చేకూరాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకి కొంత ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు. అందులోకి అతను ప్యాంట్ కిందకి లాగినట్లుగా కొంత ఫోటో ఏదో బయటకు వచ్చింది. నిజంగానే అలా తీశారంటే ఒకవేళ మర్మాంగాల మీద ఏమైనా దాడి చేశారా అనే అనుమానం ఉంది. అలాగే ఇక్కడ ఏదో బ్లడ్ ఉన్నట్టుంది, ఎవరైనా తన్నారేమో అని చెప్పి అనుమానం ఉంది. నాకైతే ఖచ్చితంగా అతని మీద ఎవరైతే
క్షమాపణ చెప్పించేంత తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారో వాళ్ళ మీద కొంత అనుమానం ఉంది. ఎవరు ఏదైనా కూడా ఇలాంటి హత్యలకు పాల్పడడం మాత్రం ఇది తీవ్ర నేరం, దీన్ని ఎప్పుడూ సహించకూడదు. ఎవరు చేసినా కూడా అది ప్రమాదకరం. ఎందుకంటే ఈ రోజు చిన్నదాంతో పోయి రేపు పొద్దునాడు పెద్ద ఉగ్రవాదిగా మారి మరింత మందిని చంపే అవకాశం ఉంటుందని చెప్పి నేను మాట్లాడినటువంటి వీడియో ఉందండి, మీరు చూడండి. ఆత్మ శాంతి చేకూరాలని 3 వీడియోలో పెట్టాను. ఎందుకు చేశానంటే నిజంగానే అతను చంపారేమో అని చెప్పి నేను కూడా అనుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు తెలియదు, ఫుటేజీలు రాలేదు, ఒకవేళ హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి అనుకున్నాను. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏదైతే పదే పదే హిందువుల్ని దోషిగా అతను ఎవరో ఒక ఆయన మీడియా ముందుకు వచ్చి కేటీఆర్ నా కొడక, మీ అమ్మ, అక్క అని పిలిచాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా భావోద్వేగాలు అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అప్పుడు మేము రియాక్ట్ అయ్యాం, కానీ లేకుంటే ఇలాంటి విషయాల్లో ఎప్పుడు కూడా మేము తప్పుగా మాట్లాడము. నైస్ అండి కేటీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాన్ బాబు గారు అండ్ లాయర్ గారు, ఫైనల్గా మామూలుగా చెప్పాలంటే ఒకే ఒక్క నిమిషంలో ఏదైనా చెప్పాలంటే చెప్పేసేయండి. అండ్ జాన్ బాబు గారు, ఫైనల్ రిమార్క్స్ ఈజ్ యువర్స్. అందరమే ఐకమత్యంగా ఉండాలి అంటే హక్కు ఉన్నది అంటే ఎదుటి వారిని గౌరవించడానికి ఉన్నది తప్ప, కానీ మీ యొక్క అభిప్రాయం పేరుతో ఎదుటి వారి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఓకే, ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హిందూ సమాజం యావత్తు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంతగా దూషిస్తున్నారు, ఏం చేశామని. ఓకే, ఇలా జరగకుండా ఉండాలి అంటే ముందు ఇప్పుడు జాగ్రత్త ఉండాల్సింది ఎవరు అంటే, ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఎవరు అంటే ప్రభుత్వాలు. రైట్, వారికి కావాల్సినటువంటి ఆన్సర్ కూడా ఖచ్చితంగా ప్రభుత్వమే ఇవ్వాలి. ప్రభుత్వంతో సంతృప్తి చెందాలంటే మరి ఏమి చేయలేము. ఓకే, డన్ సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవంతో ఆత్మీయంగా ఉండాలి అనుకుంటే ఎదుటి వారి యొక్క మనోభావాలని, దేవీ దేవతలను కానీ ఆచార వ్యవహారాలను కానీ దూషించకూడదు. ఫస్ట్ ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అలా ఎవరు దూషించినా సరే వారికి అత్యంత కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాన్ బాబు గారు, ఫైనల్ రిమార్క్స్ 2 minutes. ఎస్, నేను లాయర్ గారు చెప్పిన చివరి మాటలతో ఏకీభవిస్తున్నానండి. ఓకే, ఏ మతస్థులు పరమత సంబంధమైన దూషణకు దిగకూడదు. సూపర్. వాళ్ళ మీద సివియర్ గా కేసులు పెట్టాలి. ఎవరైనా సరే, వాళ్ళ క్రైస్తవులైనా సరే, ముస్లింలైనా సరే, హిందువులైనా సరే, పరమతాన్ని దూషిస్తే, పరమత దేవుణ్ణి దూషిస్తే, కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు చూసుకోండి, నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతానండి. బహుశా ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి గారిని ఆయన ఫాలో అయినట్టున్నారు. నా ప్రతి వీడియోలో ప్రతి కంటెంట్ కూడా ఇలాగే ఉంటది. సహనం ఊహించాలి, అసలు క్రైస్తవులు అంటే మాదిరికరంగా బ్రతకండి అని నేను హెచ్చరిస్తాను. సరే, ఈ విషయం ఇంతేనంటే దీంతో నేను ఏకీభవిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ విషయంలో నా సలహా ఏంటంటే మా క్రైస్తవ సోదరులకు కూడా దీన్ని ఇంతటితో విడిచిపెట్టేద్దాం. పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నా అభిప్రాయం అంటే, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇక ఈ కేసుని ఇంతటితో వదిలేసేద్దాం. మనం అందరం కూడా చక్కగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా జీవిద్దాం. కానీ ఫ్యూచర్ లో ఒకరు దూషణ పాలు చేసుకోవడానికి, సస్పెక్ట్ చేసుకోవడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి వద్దు ఇక మనకి. చాలు ఇవి. మనందరం కూడా సమాధానంగా బ్రతుకుదాం. ఫైనల్ వర్డ్. ఇదే సహనం మాత్రం ఒక భారతదేశంలోనే ఉంది. ఒకసారి చరిత్ర తిరిగేయండి. ఓకే సార్, రైట్. సార్ మీరు మాట్లాడదు సార్, ప్లీజ్. మీరు మాట్లాడితే నేను మాట్లాడాలనిపిస్తుంది. కేటీఆర్ గారు, సహనం భారతదేశంలోనే ఉందంటే అది మేము అవమానించినట్టుగా ఉంది. మేము భారతీయులం కాదా? కేటీఆర్ గారు, లాయర్ గారు, ఓకే, అందరం కూడా ఇండియన్స్ అండి, మనందరం భారతీయులమే. సో అందరం కలిసి ఉండాలి. సో అది మాత్రం నేను చెప్పగలుగుతాను. అండ్ కేటీఆర్ గారు, ఫైనల్ ఏదో అన్నారు, ఒక్క నిమిషం, నిమిషమే చెప్పండి, స్పీడ్ గా చెప్పండి. ఫైనల్ వాయిస్ నాది ఏంటంటే, ఈ మత విద్వేషాలు అనేవి దేశానికి ఎప్పుడైనా ప్రమాదమేనండి. దేశానికైనా ప్రమాదం. కరెక్ట్ అండి. మత విద్వేషాలు అనేది తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కదా అని చెప్పి మనం మాట్లాడడం మాత్రం, ఏది పడితే అదే అట్లా మాట్లాడకూడదు. గ్రంథాలతో ఆరోగ్యకరమైన డిబేట్ జరగడం అనేది అది అవసరమే. ఆది శంకరాచార్యుల కాలం నుంచి కూడా ఆరోగ్యకరమైనటువంటి వాదాపవాదాలు జరిగాయి. అప్పుడే తెలుస్తుంది ఎవరు ఏంటని. దాన్ని ఎప్పుడు సమర్థించాలి. కానీ అదే పనిగా ఎదుటి వాళ్ళు, మన వాళ్ళు ఏదైతే కోట్ల మంది దైవంగా చూసేటువంటి వ్యక్తుల పైన మాట్లాడేటప్పుడు ఏకవచనం గాని, అవమానకర పదజాలం గాని వాడడం ద్వారా ఏమవుతుందంటే, అతన్ని అభిమానించేటువంటి తన భక్తులు తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఏదైనా కూడా ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో హిందూ సమాజం ఇప్పుడు కొంత కుదుట పడింది. ఎందుకంటే మొన్నటి వరకు ఒకవేళ ఎవరైనా చంపేశారని తెలిస్తే మాత్రం మొత్తం హిందూ సమాజం మీద నిందపడేది.
ఒకవేళ ఎవరైనా కొట్టారని తెలిసినా లేక ఇంకేదైనా జరిగినా కూడా హిందూ సమాజం మీద సుమారు 100 సంవత్సరాల పాటు మేము బాధపడాల్సి వచ్చేది. కేటీఆర్ గారు అంత తీవ్రమైన స్థాయి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులో పాల్గొన్నందుకు. అండ్ కేటీఆర్ గారు థ్యాంక్ యూ సో మచ్. జాన్ బాబు గారు థ్యాంక్స్ అండి. మనం భారతదేశానికి జై.